అదృష్టం బాగా ఎక్కువగా ఉన్నవా స్త్రీలలో కనిపించే 11 లక్షణాలు ఇవి. ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీకి కూడా అదృష్టం అనేది లభించదు. కానీ కొంతమంది స్త్రీలు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులు వాళ్ళకి ఎదురైనా సరే, వాళ్ళు వెలుగుతూనే ఉంటారు. విజయాన్ని సొంతం చేసుకుంటారు. కుటుంబానికి ఇక అలానే సమాజానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తారు. ఇక అలాంటి స్త్రీలలో కనిపించే 11 ముఖ్యమైన ప్రత్యేకమైన లక్షణాలు. ఇక ఈ లక్షణాలు ఎవరి జీవితానికైనా మార్గదర్శకంగా ఉంటాయి. ఇందులో మొదటిది ఆత్మవిశ్వాసం. అదృష్టవంతమైన స్త్రీ యొక్క తొలి లక్షణం ఇది. ఆత్మవిశ్వాసం. తాను ఎవరో, ఏం చేయగలదో తాను బాగా తెలుసుకుంటుంది. ఇక ఈ పరిస్థితిలోనూ తానేదో సాధించగలను అన్న నమ్మకంతోనే ధైర్యంగా ముందుకు వెళ్తుంది. ఇక ఇది ఆమె అదృష్టాన్ని ఆకర్షించే మొట్టమొదటి మెట్టు. ఇక రెండవది ధైర్యం, అలానే ఓర్పు. అదృష్టం అనేది ఒక్కసారిగా రాదు. ఇక దానిని ఆహ్వానించడానికి ఎదురయ్యే కష్టాలను నువ్వు ఎదుర్కోవడానికి ఓర్పుగా నిలబడే ధైర్యం అనేది నీకు ఎంతో అవసరం. ఇక ఈ లక్షణం తనని జీవిత పోరాటంలో బలంగా నిలబెడుతుంది. ఇక ఇందులో మూడవది మనస్ఫూర్తిగా క్షమించగలగడం. క్షమించే శక్తి అనేది అతి పెద్ద గుణం. అపరాధించింది తనని కాదు, తన మనస్సు మీద బరువు వేసిన బాధని. దాన్ని విడిచిపెట్టగల స్త్రీ దైవస్వరూపం. ఇక ఈ లక్షణం ఆమెకు శాంతిని, సానుభూతిని ఖచ్చితంగా అందిస్తుంది. ఇక నాలుగవది వినయం, అలానే గర్వం లేని జీవితం. తాను గెలిచినా, ఓడినా, అవమానం ఎదురైనా ఎప్పుడూ కూడా వినయంగా ఉండే స్త్రీలు అసలైన మహిమాన్వితురాలు. గర్వం లేని జీవితం ఆమెకు అందరితోనూ అనుబంధాలను ఏర్పరిచే అదృష్టాన్ని కూడా ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఇక ఐదవది గమనించే శక్తి, అలానే విషయాలను లోతుగా గ్రహించే తత్వం. ఇది అందరూ చూస్తారు, కానీ కొందరు స్త్రీలు మాత్రం గమనిస్తారు. వారి మనసు లోతైన ఆలోచనలకు తావిస్తుంది. ఈ లక్షణమే ఆమెను జీవితంలో ముందు చెప్పగలిగిన నిర్ణయాల్లో విజేతగా ఖచ్చితంగా నిలబెడుతుంది. ఇక ఆరవది ఆదరించే గుణం ఉంటే ఇల్లే ఆలయం అవుతుంది. ఒక స్త్రీ ప్రేమగా, ఆప్యాయతగా కుటుంబాన్ని చూసుకుంటే ఆమె అదృష్టవంతురాలే కాదు, తాను ఇంటిని కూడా పూర్తిగా దేవాలయంగా మార్చే శక్తి కలిగినదే అవుతుంది. ఇక తన ప్రేమే ఇంటికి వెలుగు. ఇక ఏడవది తన మనసు మీద నియంత్రణ కలిగి ఉండటం. ఆమె పూర్తి కోపాన్ని, అలానే బాధను, హర్షాన్ని తన అభివృద్ధికి మలుచుకోగలిగితే అదృష్టం ఆమె వెంట పడుతుంది. తన మనసు మీద తనకు ఆధిక్యం ఉండడం అంటే అదే కదా నిజమైన గెలుపు. ఇక ఎనిమిదవది ఎవ్వరినీ కూడా తక్కువ అంచనా వేయని గుణం. అదృష్టవంతురాలు ఎప్పుడూ కూడా ఇతరులని గౌరవంతోనే చూస్తుంది. అలానే ప్రతి ఒక్కరూ కూడా ఎదగగలరనే విశ్వాసం ఆమె గుండెల్లో ఉంటుంది. అందుకే ఆమె చుట్టూ ఉన్నవారికి అభిమానం కలుగుతుంది. ఇక తొమ్మిదవది చదువు, ఇంకా శిక్షణ పట్ల ప్రేమ. ఇక ఆమె నిరంతరం నేర్చుకోవాలనుకుంటుంది. తనని తాను అభివృద్ధి చేసుకోవాలనుకుంటుంది. తాను పుస్తకాలు చదవడం, అలానే నూతన విషయాలను గ్రహించడం ఆమెకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇది పూర్తిగా ఆమె అదృష్టాన్ని మరింతగా పెంచుతుంది. ఇక పదవది వారిని చూస్తే ఆశ కలుగుతుందని. అలాంటి స్త్రీలను చూసినప్పుడు మనల్ని మెరుగుపరుచుకోవాలని ఖచ్చితంగా ఉంటుంది. వారు ఒక ఉత్తేజకర శక్తిగా మారుతారు. ఇది ఆమె ఉన్నత స్థాయికి ఎదిగిన సంకేతం. ఇక చివరిది 11వది అంత నమ్మకం తనపై, ఇంకా భగవంతుడిపై. కష్టాల మధ్యలో కూడా ఇది కూడా తీరిపోతుంది.
అనే నమ్మకంతోనే నిలబడే ఆమె నిజంగా అదృష్టం తెచ్చుకున్నవారే కదా. ఇక ఈ నమ్మకం ఆమెను ఖచ్చితంగా జీవితంలో ఎక్కడా కూడా పడిపోనివ్వదు, తిరిగి లేపుతుంది, శక్తినిస్తుంది. ఒక స్త్రీ అదృష్టవంతురాలు కావాలంటే ఖచ్చితంగా ఈ 11 లక్షణాలు ఆమెలో ఉండాలి. ఇవి ఎవ్వరికీ సహజంగా రావు, అలవాటుతో ఏర్పడతాయి. కానీ ఒక్కసారి మాత్రం అలవాటు చేసుకుంటే ఆమె జీవితం అనేది వెలుగులోకి ప్రయాణిస్తుంది. అది కుటుంబానికి వెలుగు, సమాజానికి మార్గదర్శనం, తనలో తలదన్నే శక్తిని ఉత్పన్నం చేస్తుంది. ప్రతి స్త్రీలోనూ ఈ లక్షణాలు ఉంటే అవకాశం ఉంది. కానీ అవి వికసించాలంటే నమ్మకంతో, ప్రేమతో, పట్టుదలతో జీవించాలి. అప్పుడే అన్నీ వస్తాయి. ఈ 11 లక్షణాలున్న స్త్రీ ఎక్కడ ఉన్నా సరే, అది గ్రామంలో అయినా లేదా పట్టణంలో అయినా సరే, ఆమె చుట్టూ ఉన్న వాతావరణమే పూర్తిగా మారుతుంది. ఎందుకంటే ఆమె ఒత్తిడిగా ఉండదు. ఆమె మాటలు నమ్మకాన్ని కలిగిస్తాయి. ఇక ఆమె చూపు ప్రేమను ఇస్తుంది. ఆమె ఎదురు నడక ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆమె కుటుంబం కూడా ఆమె వల్ల గర్విస్తుంది. ఇక పిల్లలైతే ఆమెను ఆదర్శంగా చూసి తీసుకుంటారు. భర్తకు ఆమె ఒత్తిడి కాక ఓదార్పుగా అనిపిస్తుంది. ఇక సమాజంలో ఆమె ఒక మార్గదర్శకురాలిగా ఖచ్చితంగా నిలుస్తుంది. అదృష్టం అనేది గాలి కాదు, అది ఆత్మ గౌరవంతో కూడిన ఓ ఉషోదయం. అదృష్టం అనేది కేవలం ఎవరికైనా సరే యాదృచ్ఛికంగా కలిగేది కాదు, అది తానుగా వచ్చేది కాదు. దానిని మనమే స్వయంగా నిర్మించుకోవాలి. ముందు చెప్పిన లక్షణాలు ఒక్కొక్కటిగా జీవితంలో మీరు అలవాటు చేసుకుంటే అదృష్టం మన సొంతమవుతుంది. అలా చూసినప్పుడు ఒక స్త్రీ ఖచ్చితంగా బలంగా మారుతుంది. బలమైన మహిళ ఒక కుటుంబాన్నే మార్చగలదు. ఒక కుటుంబం మారితే సమాజం మారుతుంది. అలానే సమాజం మారితే మన దేశానికే వెలుగు. అలా ఒక్క స్త్రీ అయినా ఉన్నత స్థాయికి చేరడం అనేది మన సమాజానికి ఎంతో అంటే ఎంతో గొప్ప పేరుని తెచ్చిపెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 11 లక్షణాలను ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. దేశ భవిష్యత్తుని ప్రభావితం చేసే స్థాయిలో ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి స్త్రీకి కూడా ఇది ఒక పిలుపు. మీ శక్తిని గుర్తించండి. మీకు ఎవరైనా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, మీ లోపల దాగిన ఆ మహాశక్తిని ఖచ్చితంగా గమనించండి. మీరు కూడా ఈ లక్షణాలను అలవాటు చేసుకుంటే మీ జీవితం దారిని మలుపు తిప్పుకుంటుంది. ఈ లక్షణాలు మీకు కోట్ల రెట్ల సంపదను, శాంతిని, గౌరవాన్ని మాత్రమే కాదు, అసలైన సంతోషాన్ని కూడా అందిస్తాయి. ఇక మీరు ఒక కుటుంబానికి వెలుగు ఇవ్వగలరు. మీ నడకే బహుళ మందికి మార్గమవుతుంది. అలానే మీ మాటే ఒక శక్తిగా మారుతుంది. ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండండి. ఖచ్చితంగా మీ జీవితం కూడా మారుతుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.